హాయ్, ఐ యామ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఇప్పుడు నేను యాన్సిబుల్ రోల్స్ గురించి చెప్పబోతున్నాను. రోల్స్ అనేది కాన్ఫిగరేషన్ తోటి ఒక డైరెక్టరీ వస్తుందని ముందుగానే చెప్పాను. ఆ రోల్స్ వర్క్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాము. పీడబ్ల్యూడి నా యూజర్ హోమ్లో ఉంది. ఇప్పుడు చేంజ్ డైరెక్టరీ etc/ansible ఎంటర్ ఇచ్చి ls కమాండ్ ఇస్తే రోల్స్ అని ఒక డైరెక్టరీ కాన్ఫిగరేషన్ తోటి మనకి ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఈ రోల్స్లోకి వెళ్ళి ఎలా వర్క్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ls కమాండ్ ఇస్తే అక్కడ ఏమీ ఉండదు, దట్ ఈజ్ ఎంప్టీ డైరెక్టరీ. ఇప్పుడు రోల్స్ గురించి మీకు కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు రోల్స్ అంటే ఏంటి, రోల్స్లో ఏమేమి ఉంటాయి అనేది. రోల్స్ ఏం చేస్తాయంటే ఫైల్ స్ట్రక్చర్ను బేస్ చేసుకొని కొన్ని వేర్ ఫైల్స్ని, టాస్క్స్ని, హ్యాండ్లర్స్ని ఆటోమేటిక్గా లీడ్ చేస్తూ ఉంటాయి. రోల్స్ కాన్ఫిగరేషన్స్ టెంప్లెట్స్ను ఈజీగా షేర్ చేస్తూ ఉంటాయి. అలాగే రోల్స్తో వర్క్ చేయాలంటే ఒక పర్టికులర్ డైరెక్టరీ స్ట్రక్చర్ మనం అసైన్ చేసి ఉండాలి. ఇక్కడ ఆ డైరెక్టరీ స్ట్రక్చర్లో main.yml అనే ఒక ఎక్స్టెన్షన్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈ రోల్స్ అనే డైరెక్టరీలో మల్టిపుల్ డైరెక్టరీస్ని మనం క్రియేట్ చేసి వాటికి main.yml అనే ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ రెస్పెక్టెడ్ రోల్స్ ఆ రెస్పెక్టెడ్ డైరెక్టరీలో రెస్పెక్టెడ్ టాస్క్స్ని మనం ఇస్తుంటాము. అది ఎలా అంటే ఇప్పుడు టాస్క్ డైరెక్టరీ, రోల్స్లో టాస్క్ డైరెక్టరీ, వేర్ డైరెక్టరీ, డిఫాల్ట్ డైరెక్టరీ, హ్యాండ్లర్స్ డైరెక్టరీ, ఫైల్స్ డైరెక్టరీ, టెంప్లెట్స్ డైరెక్టరీ, మెటా డైరెక్టరీ, ఇలా చాలా రకాల డైరెక్టరీస్ క్రియేట్ చేస్తూ ఉంటాము. దాంట్లో టాస్క్స్ డైరెక్టరీలో ఏం చేస్తామంటే రోల్ చేత ఎగ్జిక్యూట్ చేయబడాలంటే ఈ టాస్క్ డైరెక్టరీ మెయిన్ లిస్ట్ ఆఫ్ టాస్క్స్, మనం ఏ టాస్కులు చేయాలనుకుంటున్నామో ఆల్రెడీ మనం ప్లే బుక్స్లో టాస్క్ సెక్షన్ ఒకటి చెప్పినాను. ఆ టాస్క్స్లో ఏమి ఇస్తామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ టాస్క్స్ని ఈ టాస్క్స్ డైరెక్టరీలో మనము ప్లే బుక్ లాగా రాస్తాము. ఆ డైరెక్టరీని తప్పనిసరిగా ఇక్కడ రోల్స్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి main.yml అనే ఎక్స్టెన్షన్ని ఇంక్లూడ్ చేస్తాము. ఈ రోల్స్ యొక్క టాస్క్ సెక్షన్లో main.yml ఒక ఎంట్రీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే వేర్స్ అంటే వేరియబుల్స్ని ఎట్లా చేస్తామంటే రోల్స్లో వేరియబుల్స్ని యూజ్ చేయడానికి వేర్స్ అనే డైరెక్టరీని యూజ్ చేస్తాము. ఇది కూడా main.yml ఎక్స్టెన్షన్ కలిగి ఉంటుంది. డిఫాల్ట్స్ అనే డైరెక్టరీలో డిఫాల్ట్ వేరియబుల్స్ ఇస్తాము. డిఫాల్ట్ డైరెక్టరీ main.yml ద్వారానే ఎంటర్ అవుతుంది. ఇది కూడా హ్యాండ్లర్స్ డైరెక్టరీ అనేది హ్యాండ్లర్స్ని కలిగి ఉంటుంది. అలాగే హ్యాండ్లర్స్ డైరెక్టరీ రోల్స్ ద్వారా కానీ రోల్కి అవుట్ సైడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్లర్స్ అనేవి అవసరమైనటువంటి టాస్క్. హ్యాండ్లర్స్ నోటిఫై అనే కీవర్డ్తో ఫ్లాగ్ చేయబడి ఉంటుంది. హ్యాండ్లర్ సెక్షన్లో ఎన్ని టాస్కులు ఉన్నా ఒకసారి మాత్రమే, అంటే ఫస్ట్ టైం మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. సెకండ్ టైం నుంచి ట్రిగ్గర్ అవ్వదు హ్యాండ్లర్స్ ఎప్పుడు. అది ప్లే బుక్స్లో యూజ్ చేసినా మనం రోల్స్లో యూజ్ చేసినా ఒకసారి మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. అలాగే ఫైల్స్ డైరెక్టరీ ద్వారా ఫైల్స్ని డిప్లాయ్ చేయడానికి, టెంప్లెట్స్ డైరెక్టరీ ద్వారా టెంప్లెట్స్ని డిప్లాయ్ చేయడానికి, రోల్స్ ద్వారా ఫైల్స్ని డిప్లాయ్ చేయడానికి ఫైల్స్ డైరెక్టరీ, టెంప్లెట్స్ డైరెక్టరీ ఇట్లా యూజ్ చేస్తుంటాము. ఈ ఫైల్స్ డైరెక్టరీ అనేది ఆర్డినరీ ఫైల్స్కి మాత్రమే, వేర్ ఫైల్స్కి, టెంప్లెట్ ఫైల్స్ని యూజ్ చేయరు ఇక్కడ. అలాగే టెంప్లెట్స్ కానీ ఫైల్స్ కానీ డైరెక్టరీస్లో పాత్ ఇవ్వకుండా రోల్స్ ద్వారా
రెఫరెన్స్ చేయబడి ఉంటాయి. ఇక్కడ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మెటా డేటా అనేది ఒక డైరెక్టరీ, అది రోల్స్ కోసమే ఇచ్చి ఉంటారు. ఈ మెటా డేటాలో రిలవెంట్ మెటా డేటా రోల్ డిపెండెన్సీస్, రోల్ లెవెల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. ఈ మెటా డైరెక్టరీ కూడా main.yml ద్వారానే ఎంటర్ అవుతుంది. ఇప్పుడు రోల్స్ని ఎట్లా యూజ్ చేస్తామంటే, మనం ఇప్పుడు రోల్స్ అనే డైరెక్టరీలో ఉన్నాము. అది ఎక్కడుందంటే /etc/ansible/roles అనేది దగ్గర ఉన్నాము. ఇప్పుడు ls ఇచ్చి చూస్తే ఏది ఎంటీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాము. mkdir అపాచీ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. ఈ అపాచీ అనేది నా డైరెక్టరీ, నేను క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీ. ఈ అపాచీలోకి వెళ్ళి నేను కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏం ఫైల్స్ క్రియేట్ చేస్తానంటే, ఇక్కడ మరలా నేను డిఫరెంట్ టాస్కుల కోసం డిఫరెంట్ మాడ్యూల్స్ని డిఫరెంట్ సెక్షన్స్ కోసం నేను ఇంకొన్ని డైరెక్టరీస్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. నేను టాస్క్స్ ప్రొవైడ్ చేయడం కోసం టాస్క్స్ డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. sudo mkdir tasks cd. ఇక్కడ నేను తర్వాత మరలా నేను ఫైల్స్ క్రియేట్ చేస్తాను main.yml అనే ఎక్స్టెన్షన్ తోటి. ఇప్పుడు నేను అపాచీ డైరెక్టరీలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇంకొన్ని ఈ డైరెక్టరీని క్రియేట్ చేస్తాను నాకు కావలసినవి. ఇక్కడ నేను టెంప్లేట్ డైరెక్టరీ ఒకటి చేస్తాను. ఇంకొక డైరెక్టరీ డిఫాల్ట్ డైరెక్టరీ చేస్తాను. ఇంకొకటి హ్యాండ్లర్స్ డైరెక్టరీ చేస్తాను. ఇట్లా మనకు కావాల్సిన డైరెక్టరీస్ని క్రియేట్ చేసుకొని తర్వాత మనం వాటిల్లో టాస్క్స్ని ఇస్తాము. ఇంకా వ్యార్స్ డైరెక్టరీ ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ డైరెక్టరీస్ని క్రియేట్ చేసుకొని ఆ రిలేటెడ్ టాస్క్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు నేను ఒక టాస్క్స్ డైరెక్టరీలోకి వెళ్తాను. ఇక్కడ యాన్సిబుల్ యాన్సిబుల్ రోల్స్ అపాచీ టాస్క్స్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ నేను main.yml అనే ఫైల్ని ఒకటి క్రియేట్ చేస్తాను. main.yml కూడా ∭ తోని క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇంకా కామెంటెడ్ సెక్షన్లో ఏమిస్తానంటే టాస్క్స్ ఫైల్ ఫర్ అపాచీ అని ఇస్తాను. నెక్స్ట్ -నేమ్. ఇక్కడ ఇండెంటేషన్ మారుతుంది, మామూలుగా ప్లేబుక్ లాగా ఉండదు, మనం ఇలాగే ఇస్తాము. ఇన్స్టాల్ అపాచీ అని ఇచ్చినాను. రిపాజిటరీ ద్వారా మాడ్యూల్ యూజ్ చేశాను. అలాగే అట్రిబ్యూట్స్ని ఇక్కడ ఇస్తాను. httpd state equal to
లేటెస్ట్ కానీ ఇన్స్టాల్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. అలాగే టెంప్లెట్స్ను ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే సర్వీస్ను ఇక్కడ ఇవ్వచ్చు. హైఫన్ నేమ్ కోలన్ ఎనేబుల్ అండ్ స్టార్ట్ సర్వీస్. ఇప్పుడు సర్వీస్ అనే మాడ్యూల్ని యూజ్ చేసి నేను టాస్క్స్ ఇస్తాను. నేమ్ కోలన్ httpd ఎనేబుల్డ్ కూడా చేసుకోవచ్చు. ఎనేబుల్డ్ కూడా ఒక అట్రిబ్యూటేను. నెక్స్ట్ స్టేట్ ఏమి ఇస్తామంటే రీస్టార్ట్ అని ఇస్తాము, లేకపోతే స్టార్టెడ్ అని ఇస్తాము. స్టార్టెడ్. ఇది ఒక main.yml ఫైలు టాస్క్స్ అనే డైరెక్టరీలో. Permissions denied. నేను ఇలా main.yml అనే ఫైల్లో టాస్క్స్ డైరెక్టరీలో 2 టాస్కులు ఇచ్చాను. ఒకటి httpd ఇన్స్టాల్ చేయడం, రెండవది సర్వీస్ని స్టార్ట్ చేయడం అండ్ ఎనేబుల్ చేయడం. దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫైల్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఒక YAML ఫైల్ రాస్తాను. దానికోసం sudo playbook 21 అని ఇస్తాను. YAML ఫైల్. ఈ YAML ఫైల్లో -, నెక్స్ట్ -hosts లోకల్ హోస్ట్ ఇస్తాను, నా Ansible సర్వర్. నెక్స్ట్ యూజర్ టార్గెట్ సెక్షన్ ఇలాగే ఇస్తాము. నెక్స్ట్ become -s. రోల్స్ అని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. టాస్క్ సెక్షన్లో మనం ఏ రోల్ని ఎక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నామో దానికోసం ఇప్పుడు -apache అనే రోల్ని మనం రోల్స్ తర్వాత అపాచీ అనే డైరెక్టరీని క్రియేట్ చేసాము. ఈ అపాచీ అనే డైరెక్టరీలో మనం టాస్క్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసి main.yml అనే ఫైల్ని క్రియేట్ చేసినాము. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. Ansible -playbook 21.yml లోకల్ హోస్ట్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ సక్సెస్ అపాచీ ఇన్స్టాల్ చేంజ్డ్ అంటే ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. అపాచీ ఎనేబుల్ అండ్ రీస్టార్ట్ సర్వీస్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇక్కడ 2 టైమ్స్ చేంజ్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ చేంజ్డ్ అని 2 టైమ్స్ చూపిస్తుంది. ఇట్లా మన రోల్స్ని యూజ్ చేస్తాము. ఇంకొన్ని రోల్స్ చూద్దాం ఎలా చేద్దాము. ఇంకొక టాస్క్ క్రియేట్ చేస్తాను అపాచీ కింద. అపాచీలో నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. mkdir php
హైఫన్ వెబ్ సర్వర్ అనే డైరెక్టరీని క్రియేట్ చేశాను. దీనిలోకి వెళ్ళి మరొక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. PHP వెబ్ సర్వర్. డైరెక్ట్గా కూడా మీరు చేసుకోవచ్చు డైరెక్టరీస్. నేను అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. టాస్క్స్ ఆల్రెడీ ఉంది. నో ప్రాబ్లం. ఇప్పుడు నేను main.yml ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. sudo main.yml సారీ ట్రిపుల్ హైఫన్ దెన్ టాస్క్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోయినా కామెంట్ సెక్షన్లో ఏదైనా మీరు ఇవ్వచ్చు. టాస్క్ ఫైల్ ఫర్ PHP వెబ్ సర్వర్, దెన్ హైఫన్ నేమ్ కోలన్ ఇన్స్టాల్ PHP, దెన్ m repository colon m module name attribute equal to item ఇస్తాను ఇక్కడ within braces item start state equal to latest PHP ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలని. ఇక్కడ ఐటమ్ అనే వేరియబుల్ని ప్రొవైడ్ చేశాను కాబట్టి విత్ అండర్స్కోర్ ఐటమ్ ఐటమ్స్ కోలన్, ఇది లూప్గా వర్క్ అవుతుంది. హైఫన్ PHP నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ మీరు ఒకేసారి ఇవ్వాలనుకుంటే హైఫన్ ఇచ్చి PHP హైఫన్ GD, అలాగే హైఫన్ PHP peer నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇస్తాము. PHP MySQL కూడా ఇవ్వచ్చు. PHP హైఫన్ MySQL. ఇక్కడ నేను నోటిఫై ఇస్తాను, ఎందుకంటే హ్యాండ్లర్స్ డైరెక్టరీ కూడా ఎట్లా యూజ్ చేయాలో చూద్దాము. నోటిఫై కోలన్ restart httpd వెబ్ సర్వర్ కాబట్టి httpd ఇచ్చాను, సేవ్ చేస్తాను. అలాగే హ్యాండ్లర్స్ ఇంకొకటి చేస్తాను, ఇది సేమ్ PHP వెబ్ సర్వర్ డైరెక్టరీలో PHP hyphen web server enter. No such file or directory. ఇక్కడ నేను హ్యాండ్లర్స్ డైరెక్టరీని క్రియేట్ చేశాను అండర్ ద PHP వెబ్ సర్వర్ కింద. నేను ఇప్పుడు sudo
vi మెయిన్ డాట్ డైరెక్టరీలోకి వెళ్తాను. హ్యాండ్లర్ ఇక్కడ ఏమీ లేదు, ఫైల్ క్రియేట్ చేస్తాను. సుడు vi మెయిన్ డాట్ yml స్టార్టింగ్ విత్ ట్రిపుల్ హైఫన్. దెన్ నేను ఇక్కడ ఏదైనా కామెంట్స్ సెక్షన్ కూడా ఇవ్వచ్చు. హ్యాండ్లర్స్ ఫైల్ ఫర్ వెబ్ సర్వర్ ఆర్ PHP సర్వర్ అలా ఇవ్వచ్చు. కానీ హైఫాన్ నేమ్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. హైఫాన్ నేమ్ రీస్టార్ట్ వచ్చి సర్వీస్ మాడ్యూల్ యూజ్ చేస్తాను. సర్వీస్ నేమ్ ఈక్వల్ టు httpd, దెన్ స్టేట్ ఈక్వల్ టు రీస్టార్టెడ్. ఈ ఫైల్ని సేవ్ చేస్తాము. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఒకసారి ఇంకొక ప్లే బుక్ని క్రియేట్ చేస్తాము. వెబ్ సర్వర్ దగ్గరికి వెళ్ళాను. సుడు vi ప్లేబుక్ 22.yml. ఇక్కడ నేను ట్రిపుల్ హైఫన్ ఇచ్చాను. హైఫన్ హోస్ట్స్ కోలన్ ఆల్ అని ఇస్తాను. యూజర్ కోలన్ యూజర్ నేమ్, then become yes for sudo permissions, then task section ఇస్తాను. ఇక్కడ టాస్క్లో రోల్స్ అని ఇస్తాము. రోల్స్ కోలన్ హైఫన్ PHP హైఫన్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ అనే డైరెక్టరీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తే ఈ రోల్స్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. Ansible hyphen playbook 22.yml ఎంటర్ చేద్దాము. రాంగ్ వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము అపాచీ వెబ్ సర్వర్ ఇవ్వాలి. నేను రాంగ్గా అపాచీ అనే డైరెక్టరీలో PHP వెబ్ సర్వర్ డైరెక్టరీని క్రియేట్ చేశాను. అందుకని ఇది ఇప్పుడు ఒకసారి ప్లేబుక్ని రన్ చేద్దాము. ప్లే ఆల్ గ్యాదరింగ్ టాస్క్స్ గ్యాదర్ చేసింది. అపాచీని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది, రీస్టార్ట్ చేసింది. ఇలా మనము రోల్స్తో వర్క్ చేస్తాము. రోల్స్ ఎందుకంటే రిపీటెడ్గా చేసుకునే టాస్కుల కోసం, రిపీటెడ్గా వేరియబుల్స్ కానీ రిపీటెడ్గా టాస్క్స్ కానీ మనం అవే యూజ్ చేస్తున్నట్లయితే ఇలా main.yml అనే ఫైల్లో ఆల్రెడీ మనం ప్లేబుక్ లాగా రాసి పెట్టుకొని తర్వాత కావలసిన సర్వర్స్కి ఆ రోల్స్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ రోల్స్ ఆటోమేటిక్గా మనం ఎవ్రీ టైం ప్లేబుక్ రాయకుండా టైం సేవ్ చేయడం కోసం ఈ రోల్స్ అనే డైరెక్టరీని యూజ్ చేస్తుంటాము. అలాగే ఇంకా రోల్స్ గురించి చిన్న టాపిక్. ఇక్కడ అపాచీ రోల్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసామో చూడడం కోసం మనం ఇప్పుడు ట్రీ అనే ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకొని
ఎలా అంటే sudo m install tree -y okay tree-y ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినాను, దానికోసం నథింగ్ టు డూ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ట్రీ అనే కమాండ్ని ట్రీ అని ప్లెయిన్ కమాండ్ని మనం యూజ్ చేస్తే ఇక్కడ మనకు ఆ స్ట్రక్చర్ ఎలా డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది రోల్స్లో ఎలా ఉంటుందో నేను క్రియేట్ చేసిన అపాచీ రోల్లో స్ట్రక్చర్ ఇలా ఉంది. 8 డైరెక్టరీస్ ఉన్నాయి, 5 ఫైల్స్ ఉన్నాయి. ఈ 5 ఫైల్స్ 8 డైరెక్టరీస్ డిఫాల్ట్ హ్యాండ్లర్ PHP వెబ్ సర్వర్ అనే డైరెక్టరీని క్రియేట్ చేశాను. అలాగే టాస్క్స్ అనే డైరెక్టరీ, టెంప్లెట్స్, వేర్స్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. అందులో main.yml హ్యాండ్లర్ సెక్షన్లో క్రియేట్ చేసాము. టాస్క్స్లో main.yml చేసాము. ఇక్కడ టాస్క్స్లో main.yml ఆల్రెడీ నేను చూపించాను. ట్రీ అంటే డైరెక్టరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది రోల్స్లో. ఇక్కడ డిఫాల్ట్ అనే డైరెక్టరీలో OS ఫైల్స్, OS బూటింగ్ టైం ఫైల్స్, OS రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. హ్యాండ్లర్స్ అనే ఫైల్లో కంటిన్యూటీ టాస్క్స్, ఈ హ్యాండ్లర్స్ అనేది ఆల్రెడీ చెప్పున్నాను, 1 టైం మాత్రమే వర్క్ అవుతుంది. ఫస్ట్ టైం మాత్రమే హ్యాండ్లర్స్ నోటిఫై అనే ఫ్లాగ్తో వర్క్ అవుతుంది. అలాగే PHP వెబ్ సర్వర్ అదే రోల్ నేను క్రియేట్ చేసింది. అలాగే టాస్క్స్ అనే రోల్లో టాస్క్స్ మనం ఏం టాస్క్స్ చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్స్ ఆ రోల్లో ఇస్తాము. అలాగే వేర్స్లో వేరియబుల్స్ ఇస్తాము. టెంప్లెట్స్లో ఆల్రెడీ సేవ్డ్ ఇన్ఫర్మేషన్, అది ఒక స్కెల్టల్ డైరెక్టరీ స్కెల్టల్ ఫైల్ లాగా యూజ్ అవుతుంది టెంప్లెట్ అనేది. మెటా డేటాలో మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మెటా క్రియేట్ చేయలేదు నేను. మెటాలో మెటా డేటా డిపెండెన్సీస్ ఇలాంటివి సేవ్ అయ్యి ఉంటాయి. ఇది రోల్స్ గురించి. రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే రోల్స్ గురించి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టండి. అలాగే ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి, ఎవరైతే యాన్సిబుల్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు. అలాగే లైక్ ఇవ్వండి నచ్చితే. థ్యాంక్ యూ.